కానీ కదలేదు లేదని అంత ఖచ్చితంగా చెప్పిన వాడివి. నువ్విలా నాన్నకు కాస్త డబ్బు సర్దే సమయం ఇచ్చేసరికి నాకు చాలా సంతోషంగా ఉంది బాబాయ్. భలేదానివమ్మా, నేను మాట తప్పలేదు, సమయం ఇవ్వలేదు. మీ నాన్న నా చేతిలో డబ్బులు పెట్టాడు, నేను సంచి చేతపట్టా. అవును మరి, లేకపోతే చేతులు ఊపుకుంటూ వెళ్ళటానికి నేనన్న పిచ్చోడ్నా? నాన్నా, ఏంటిది? బాబాయ్ డబ్బులిచ్చారు అంటున్నారు. అంత డబ్బు మీకెక్కడిది? ఇది మరీ బావుందే. నువ్వు డబ్బు పంపించి ఎక్కడి నుంచి తెచ్చావు నాన్నా అని ఆయన అడుగుతావే. ఏంటి, నేను డబ్బు పంపించానా? నాన్నా, ఏంటి అమ్మనేది? అమ్మనేదేంటి సీత? నువ్వు ఇమ్మన్నావని చెప్పి 5 లక్షలు తీసుకొచ్చి ఇచ్చిందమ్మా రమోలా. రమోలా నేనిమ్మన్నానని 5 లక్షలు తెచ్చిచ్చిందా? అవునమ్మా. అవును. హలో సీత, ఏంటే నేనిమ్మన్నానని మా ఇంట్లో 5 లక్షలు ఇచ్చెళ్ళావట? అంత డబ్బు నేనెప్పుడిచ్చానే నీకు? నువ్వివ్వలేదు, కానీ కావాలని భాస్కర్ సార్ని అడిగావంట కదా? అవును, లోన్ ఇప్పిస్తారేమో అని అడిగాను. ఎలిజిబిలిటీ లేదన్నారు. కానీ నీ అవసరం అర్థం చేసుకున్నారే, అందుకే సార్ వాళ్ళ ప్రాపర్టీని షూరిటీగా పెట్టి అమౌంట్ అరేంజ్ చేసి ఇంట్లో ఇచ్చి రమ్మన్నారు. ఏంటి, భాస్కర్ సార్ వాళ్ళ ప్రాపర్టీని షూరిటీగా పెట్టి అరేంజ్ చేశారా? అవును. సరే సీత, వెళ్ళొస్తానమ్మా. అలాగే బాబాయ్. రే రఘు, ఏంటి? ఎందుకురా అంత రిస్క్ తీసుకుని డబ్బు తీసుకొచ్చి నీ పేరు బయటికి రావద్దని నేనిచ్చినట్టుగా నాతో ఆ డబ్బు ఇప్పించావు? సీత చాలా మంచి అమ్మాయి. రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యి ఫాదర్ కోసం ఎంతో కష్టపడుతుంది. ఎలాగో అలాగా ఆయనకి హెల్ప్ చేయాలని ఆరాటపడుతుంది. అందుకేగా లోన్ ఏమైనా దొరుకుతుందేమోని నిన్నడిగింది. నేనేంటని అడిగినా ఆత్మాభిమానంతో తను బయటపడి చెప్పలేదు. అలాంటప్పుడు నేనిచ్చినా రిజెక్ట్ చేస్తుంది. డబ్బు కోసం శ్రమ పడుతుందే గాని ఎవ్వరూ ఇవ్వలేదు. అందుకే నువ్వే అరేంజ్ చేసినట్టు ఇచ్చా. ఇచ్చావు, ఓకే. ఎందుకురా అంత రిస్క్ తీసుకోవడానే కదా నేను అడిగేది. కొంతమంది మీద కొందరికి కొన్ని అభిప్రాయాలుంటాయి. వాళ్ళ కోసం చేసే హెల్ప్ ని రిస్క్ అనుకోకు. నీకు సీత మీద ఉన్న అభిప్రాయం ఏంటి? అభిప్రాయమే కాదు, గౌరవం, అభిమానం కూడా ఉంది. ఎందుకో క్లియర్గా చెప్పలేను గాని సీత గారు తన నమ్మకంలో ఓడిపోకూడదు. రేపు నిజం తెలిస్తే? ఇప్పుడు ప్రశాంతంగా ఉండగలుగుతుందిగా, అది చాలు. అప్పుడు బాధపడుతుంది కదా. నువ్వే నచ్చ చెప్తావు కదా. అంటే నన్ను ఇరికిస్తావా? అదే కదా ఫ్రెండ్షిప్. నిన్ను అమ్మా సీత, వెళ్ళొస్తానమ్మా. అలాగే బాబాయ్. అన్నయ్య వస్తా. ఒరే రామకృష్ణ, జాగ్రత్త, డబ్బా దీన్ని. అలాగే అన్నయ్య. అమ్మా వదినమ్మా, పిల్లకాయలు వెళ్ళొస్తా. మంచిది. అలాగే బాబాయ్. అన్నయ్యని అడిగానని చెప్పు. పదండర్రా. రాకిట్టు. అక్క, వర్షం వస్తుంది. అబ్బా, తడిస్తే జలుబు చేస్తుంది, పదరా. రా. చాలా హ్యాపీ. హలో. హలో అల్లుడు గారు చెప్పండి. సీతని పిన్ని గారు బాగా మెచ్చుకున్నారా? చాలా. ఇలా మీ అందరికీ మా సీత నచ్చిందంటే అంతా ఆ లలితాదేవి దయ. దాని మంచితనం ఇవాళ మా అందర్నీ తలెత్తుకునేలా చేసింది.
మీ ఇద్దరిని ఆ అమ్మవారు 10 కాలాల పాటు చల్లగా చూడాలి. ఒక్క నిమిషం అల్లుడు గారు, సీతను పిలుస్తాను. సీత, సీత, అల్లుడు గారమ్మా. అల్లుడు గారు, మాట్లాడు మాట్లాడు. హలో. హలో, హ్యాపీగా ఉన్నారా? నువ్వా? అవును నేనే. మరి మా అమ్మలా మాట్లాడుతుంటే నేను అల్లుడి గారిని కాదని చెప్పొచ్చు కదా. ఆ రోజు మీరు నేను రమలాన్ కాదని చెప్పలేదుగా. ఆ విషయం వేరు, ఈ విషయం వేరు. మీ అమ్మగారు గౌరవ మర్యాదలు చేస్తుంటే చెప్పబుద్ధి కాలేదు. తప్పనిపించలేదా? చూడండి సీత గారు, మీరు సక్సెస్ మీద సక్సెస్ సాధించి డబుల్ హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు కూడా చిన్న చిన్న విషయాల్లో సీరియస్ అవడం ఏంటండి? వదిలేండి. ఏంటి చిన్న విషయమా? మిమ్మల్ని మా అమ్మలా పిలవడం చిన్న విషయం కాదు. సారీ అడిగేస్తున్నా, సరేనా? మూడ్ మార్చుకొని హ్యాపీ డ్రీమ్స్ తో ఈరోజు గడిపేయండి. గుడ్ బై. ఇక నుంచి నా జీవితంలో అంతా నవ్వే. ముందా మృత్యుంజయని కథ మొత్తం వివరంగా నాకు చెప్పరా, లేకపోతే నువ్వు మృత్యుకు దగ్గర అవుతావు. మృత్యుంజయ నాకేం తెలియదు సార్. అతనెవరో నాకు తెలియదు సార్. నువ్వు రావురా, నువ్వు ఇలా దారికి రావురా. నీకు దారులు కనబడకుండా చేస్తే గాని నువ్వు నా దారికి రావురా. మీకు దండం పెడతాను సార్, మీ కాళ్ళు పట్టుకుంటాను సార్, కొట్టండి సార్. అంతా నిజమే చెప్పేస్తాను సార్, నిజమే చెప్తాను సార్. లేరా లే, దేనికిరా చెప్పు. డబ్బు కోసమే సార్. ఆహా, సార్ నేను చెప్పేది నిజమే సార్. నేను మృత్యుంజయ కలిసి ప్లాన్ చేశాం సార్. నాకు డబ్బు అవసరం సార్. అతనికి ఆ మంగమ్మ గారి వ్యాపారాల మీద కోపం. అతను చేసే అన్ని వ్యాపారాలకి ఆమె పోటీ. ఆవిడ్ని గెలవలేక ఇలా చెడ్డ పేరు తీసుకొచ్చి ఆవిడ్ని దెబ్బతీయాలని చూశాడు సార్. సీత గారు, ఏమో అనుకున్నా, మీరు చాలా ధైర్యవంతులే. అందుకే కదా విజయం సాధించింది. మీకు మళ్ళీ మళ్ళీ కంగ్రాట్స్ చెప్పాలనిపిస్తుంది. అతిగా అభినందిస్తే ఎక్కిరించినట్టు అవుతుంది. ఇలా మాట్లాడగలరు కాబట్టే శేషాద్రిని ఇరికించగలిగారు. మొత్తానికి మంగమ్మ గారి దగ్గర మంచి మార్కులే కొట్టేశారు. నేనేమి మార్కుల కోసం ఇంటర్వ్యూ చేయలేదు. అవునులేండి, డే అండ్ నైట్ చదవకుండానే లక్తో ఫుల్ మార్క్స్ వచ్చేసాయి. ఏంటో నేను బుక్ యాజ్ ఇట్ ఈస్ గా కాపీ కొట్టినా పాస్ మార్కులు కూడా రాలేదు. బ్యాడ్ లక్. క్వశ్చన్ టు ఆన్సర్ ఉండాలి కానీ పేజీలు పేజీలు చెత్త చెదారం రాస్తే మార్కులు రావు. అంటే రేయ్ ఆపరా, ఏదేదో అని సీత మంచి మూడ్ని చెడగొడతావు. హలో, రేడియో స్టేషన్ అండి? అవును, మీరెవరు? 2 టౌన్ ఎస్ఐని మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. నిన్న మీ స్టేషన్లో ఇంటర్వ్యూ ఇచ్చిన శేషాద్రి మీద కేసు రిజిస్టర్ చేశాం. ఒకసారి సీత గారిని స్టేషన్కి రమ్మని చెప్పండి. సీతనా? ఎందుకు? విట్నెస్ సంతకం చేయాలి కదా. ఇంటర్వ్యూ కండక్ట్ చేసిన తనే కదా. విట్నెస్ సంతకం చేయాలి, పంపించండి. అలాగే సార్. ఎవరు సార్? 2 టౌన్ ఎస్ఐ. ఆ శేషాద్రి కేసు రిజిస్టర్ చేస్తున్నారట. నువ్వు సాక్షి సంతకం చేయాలి, స్టేషన్కి రమ్మన్నారు. దాందే ఉంది, వెళ్తాను. నేను తోడుగా రావడానికి అర్జెంటుగా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఆడపిల్లని నిన్ను ఒంటరిగా పోలీస్ స్టేషన్కి పంపించడం పద్ధతి కాదు. పర్వాలేదు సార్, నేను వెళ్ళొస్తాను.
భాస్కర్, సీత చాలా ధైర్యవంతురాలు. నువ్వు ఆగరా. పర్వాలేదు సార్. నో రఘు, నువ్వు సీత వెంట వెళ్ళరా. సీత, నీకేం అభ్యంతరం లేదు కదా? అదేం లేదు సార్. చూడు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి సీతను ఇరిటేట్ చేయకు. నీకంత డౌట్గా ఉంటే నా నోటికి ప్లాస్టర్ వేసి పంపించు, సరేనా? సర్లేరా, వెళ్ళరండి. పదండి సీత గారు. సీత, హలో. మీరు కూడా పోలీస్ స్టేషన్కి వస్తారా? ఓ ష్యూర్, గ్రానీ చెప్తే వచ్చేస్తాను. ఓకే. One, 2, 3, 4. No. Plaster. నమస్తే సార్. నమస్తే. అతనే శేషాద్రి. ఏదో విఐపి అన్నట్టు పరిచయం చేస్తారేంటి? ఆ ఫ్రాడ్ నాకు తెలుసు. మా సీతను రమ్మని ఫోన్ చేశారట. అవును సార్, నేను తన కోసమే వెయిట్ చేస్తున్నా. కూర్చోండి సార్. పోలీస్ స్టేషన్లోను. నేనా? నో. మీరెప్పుడు వచ్చారు? ఇప్పుడే. ఇతనెవరు? ఇతను నా కొలీగ్. ఐసీ. ఎస్ఐ నీకోసం వెయిట్ చేస్తున్నాడు. పద, లోపలికి వెళ్దాం. సీత, గ్రానీ శేషాద్రి మీద చాలా కోపంగా ఉంది. వాడింకా జీవితంలో జైల్లోంచి బయటికి రావడానికి కూడా వీల్లేదు అని చెప్పింది. కేసు అలా ఫైల్ చేయించాలి. మేమేంటో కూడా తెలియాలి ఆ ఈడియట్కి. పద. అమ్మగారు వచ్చారు, రావే. ఏంటండి ఇది? అయ్యో, ఎవరండి మీరు? ఎందుకు నా కాళ్ళ మీద పడుతున్నారు? ముందు లేవండి. నేను శేషాద్రి భార్యనమ్మా. ఇది నా కూతురమ్మా. అయితే నా కాళ్ళ మీద ఎందుకు పడుతున్నారు? మాకు ఇంకో దారి లేక. దానికి నన్నేం చేయమంటారు? తప్పు చేసిన మీ వారిని ఎందుకు ఇలా చేశారు అని అడగండి. మళ్ళీ మళ్ళీ తప్పు చేయకుండా చూసుకోండి. అంతేగాని ఇలా నా కాళ్ళు పట్టుకుంటే ఏం లాభం? లేదమ్మా, ఆయన నిజంగా తప్పుడు మనిషి అయితే మీ కాళ్ళు పట్టుకునేదాన్ని కాదమ్మా. చొక్కా పట్టుకుని నిలదీసేదాన్ని. ఆయన చెంప పగలగొట్టేదాన్ని.
కానీ చాలా మంచి మనిషి అమ్మా. ఏంటమ్మా మీరనేది? సీత, ఏంటి ఆవిడ చెప్పే హరికథలు వింటూ నిలబడ్డావు? పద లోపలికి. ఒక్క నిమిషం అండి, ఆవిడేదో చెప్తుంది. మనం వింటుంటే ఆవిడ ఏదన్నా చెప్తుంది. చివరికి తప్పు మనదే అని కూడా అంటుంది. లేదండి, తప్పు మా ఆయనదే కాదనను. తప్పు చేయాలని కాదు, అవసరం ఆయనతో తప్పు చేయించింది. ఏంటమ్మా అవసరం? చూడండమ్మా, లేక లేక ఒక్కగానొక్క బిడ్డ. దీన్ని ఒక్కసారి చూడండి. దీనికి హార్ట్ ప్రాబ్లం ఉంది. ఆపరేషన్ చేయాలని డాక్టర్లు చెప్పారు. జీతం తప్ప మరో ఆధారం లేదు. 2 లక్షలు పెట్టి ఆపరేషన్ చేయించే స్థితిలో లేవు. అందుకే వారు పెద్దమ్మ గారి దగ్గరికి వెళ్ళి అమ్మ సాయం చేయండి అని కాళ్ళ వేళ్ళ పడ్డారు. ఆవిడ డబ్బు ఇవ్వనన్నారు.